సార్ రైస్లో కూడా చాలా డౌట్స్ ఉన్నాయి కదా సార్. వైట్ రైస్ వద్దంటారు, రెడ్ రైస్ అంటారు, బ్రౌన్ రైస్ అంటారు. సో అది కూడా చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది అందరిలో. కన్ఫ్యూజన్ మేడం. బ్రౌన్ అన్ప్రాసెస్డ్ ఫుడ్ మంచివి, దంపుడు బియ్యము, హ్యాండ్ పౌండ్ రైసు అన్నీ మంచివే. ప్రాసెస్డ్ ఫుడ్స్ ఏంటంటే తొందరగా డైజెస్ట్ అవుతాయి, తేలిగ్గా డైజెస్ట్ అవుతాయి, తేలిగ్గా ఎనర్జీ వస్తుంది. ఈ దంపుడు బియ్యం కొంచెం డైజెస్ట్ అవడానికి కొంచెం టైం పడుతుంది అండ్ దాంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, బి కాంప్లెక్స్ కూడా, థైమిన్ లాంటి విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ ఒక చిన్న డౌట్, ఈ మధ్యకాలంలో ఈ సబ్ సాయిల్ వాటర్ కొంచెం కంటామినేట్ అవటం వల్ల దంపుడు బియ్యం ముఖ్యంగా ఈ అన్పాలిష్డ్ రైస్లో ఆర్సెనిక్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అంటున్నారు. సో అఫ్కోర్స్ అన్నిటికీ పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. సో అన్నీ ఏదైనా తీసుకోవచ్చు, ఏదైనా మితంగా తీసుకోవాలి, ఏదైనా మితంగా తీసుకోవాలి. డెఫినెట్గా దంపుడు బియ్యం ఈజ్ గుడ్, వైట్ రైస్ ఈజ్ ఆల్సో గుడ్. వైట్ రైస్ అంటే అదేదో కార్బోహైడ్రేట్, ఫ్యాట్ వచ్చేస్తుంది, షుగర్ వచ్చేస్తుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. మితంగా తీసుకున్నట్టయితే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. రెడ్ రైస్, రాజముడి రైస్ అంటారు, బ్లాక్ రైస్ కూడా చాలా చోట్ల ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. నేను కూడా ట్రై చేశాను. నాట్ వెరీ టేస్టీ ఐదర్. ఫర్ రెగ్యులర్ యూసేజ్ మేబీ డిఫికల్ట్ అన్లెస్ మనం దానికి అలవాటు పడిపోతే తప్ప. సో అలాగే వీట్, చాలామంది వీట్ వద్దు, గ్లూటెన్ ఫ్రీ కాదు, దాంట్లో గ్లూటెన్ ఉంటుంది. అది ఎలర్జీ ఉన్న వాళ్ళకే. మనందరికీ కూడా వీట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వీట్ వెరీ ఇంపార్టెంట్. గ్లూటెన్ ఎలర్జీ ఉన్నవాళ్ళు వీటిని అవాయిడ్ చేయాలి. గ్లూటెన్ ఎలర్జీ ఉండేది ఎంతమంది కంటే భారతదేశంలో 100కు ఒక 2-3. సో మిగతా వాళ్ళు చక్కగా వీట్ తీసుకోవచ్చు. ప్రిఫరబుల్లీ మైదా అవాయిడ్ చేయాలండి. ఈ మైదా తయారు చేయడంలో అనేక రకాలైన కెమికల్స్ వాడుతుంటారు. తద్వారా వాటి వల్ల మన శరీరానికి హాని జరుగుతుంది. ప్రిఫరబుల్లీ మైదాని మనం పూర్తిగా అవాయిడ్ చేయగలిగితే బెటరు. కానీ అన్ని రకాల సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్ స్వీట్స్ అన్ని కూడా మైదాతో తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. అకేషనల్లీ పర్వాలేదు. దీపావళికో, దసరాకో. సో రైసు తినచ్చు, వీటు తినచ్చు. రోజు ఒకటే ఫుడ్ కాకుండా కొంచెం వేరియబుల్గా తీసుకున్నట్టయితే మనకు కూడా లైఫ్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో కొన్నిసార్లు జస్ట్ వెజిటబుల్సే తీసుకుంటాను. ఈవినింగ్ జనరల్గా ఏం తీసుకోనండి, ఎర్లీ డిన్నర్ చేసేస్తాను. బిఫోర్ 7 100%. 100% బిఫోర్ 7 డిన్నర్ చేసేస్తాను. సార్ జనరల్గా 3 times మనకి ఫుడ్ అవసరం లేదు. ఫుడ్ ఎంత తక్కువ తీసుకుంటే మనం అన్ని ఎక్కువ రోజులు బతుకుతారు. సో కొంతమంది 2-day మీల్ ప్లాన్ చేస్తున్నారు, కొంతమంది అయితే ఒకటే పూట హెవీగా తినేసి అలా గడిపేస్తున్నారు. సో మీరు చెప్పండి సార్, మనకి డేలో ఎన్ని టైమ్స్ ప్రిఫరబుల్ ఫుడ్ అనేది? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటుంటారు, ఇది చాలా పాపులర్ అయిందండి. బ్రంచ్ డైరెక్ట్ 16-8 అని 16 hours ఆఫ్ విండోలో ఫుడ్ తీసుకోకూడదు, మిగతా 8 hours ఫుడ్ తీసుకోవాలి. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ బెనిఫిట్స్ అండి. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఒక న్యూట్రిషనిస్ట్ చక్కగా డిస్క్రైబ్ చేశారు. ఇట్స్ లైక్ ఏ హైబ్రిడ్ కార్. సో పెట్రోల్లో వెళ్తుంటుంది, తర్వాత హైబ్రిడ్ మోడ్లోకి వెళ్ళినప్పుడు ఎలక్ట్రిక్ పవర్తో రన్ అవుతూ ఉంటుంది హైబ్రిడ్ కార్. ఇందులో కూడా అంతే. ఈ 8-hour విండోలో మనం గ్లూకోజ్ని యూటిలైజ్ చేసుకుంటాం. ఆ 16-hour విండోలో మనం ఏమి కార్బోహైడ్రేట్ తీసుకోము, గ్లూకోజ్ తీసుకోము కాబట్టి అప్పుడేమవుతుంది, కీటోన్స్ పెరుగుతాయి బాడీలో. కీటోన్స్ పెరిగినప్పుడు ఫ్యాట్ని మొబిలైజ్ అవుతుంది. అంటే మనం ఫ్యాట్ని డైట్గా తీసుకుంటాం అనమాట. అంటే బాడీలో ఉన్న ఫ్యాట్ని మనం మెల్ట్ చేసి వాటిని ఎనర్జీకి వాడుకుంటాం. తద్వారా బాడీలో ఫ్యాట్ కంటెంట్ తగ్గుతుంది అనమాట. సో ఇట్స్ ఎ గుడ్ మెకానిజం. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ గుడ్, బట్ కంటిన్యూస్గా చేయడం సాధ్యపడుతుంది. కంటిన్యూస్గా చేయడం సాధ్యపడదు. కొంతమందికి డెఫినెటివ్ ఇండికేషన్స్ ఉంటాయి. ఒకప్పుడు నేను కూడా వెయిట్ గెయిన్ అయినప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశాను. ఐ హ్యాడ్ వెరీ గుడ్ రిజల్ట్స్. ఇమీడియట్లీ విత్ ఇన్ అబౌట్ 4-5 months ఐ లాస్ట్ అబౌట్ 9 to 10 kilos. ఆ 8-hour విండోలో అంత చక్కటి ఎసెన్షియల్ ఫుడ్ ఐటమ్స్ అన్ని తీసుకోవడం. 16 hours నైట్ మార్నింగ్ 7 నుంచి నైట్ 7 o'clock నుంచి మార్నింగ్ 11 వరకు ఏం తీసుకోను అనమాట. ఇప్పుడు అవసరం లేదు, అందరికీ అవసరం లేదు. అవసరమైనప్పుడు ముఖ్యంగా ఒబీస్ ఇండివిజువల్స్కి అది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇట్ హెస్ బీన్ ట్రైడ్ అవుట్ సెవరల్ క్లినికల్ ట్రయల్స్లో కూడా, అధ్యయనాల్లో కూడా అదే తెలియదు. చాలా మంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మిస్ చేయడం వల్ల చాలా మనకి హెల్త్ అప్సెట్ అవుతుంది, మంచిది కాదు, మీరు డైరెక్ట్గా బ్రంచ్ చేస్తున్నారు, అది కరెక్ట్ పద్ధతి కాదు అని కొంతమంది చెప్తూ ఉంటారు సార్. అది అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? మన బాడీకి ఏది సూట్ అయితే అది తీసుకోవడం బెటర్ మేడం. ఒకటి మాత్రం నిజం, ప్రాసెస్ ఫుడ్స్ని అవాయిడ్ చేయండి. ప్రతి మీల్లోనూ ఫ్రూట్ ఉండేటట్టు చూసుకోండి. ఫ్రూట్స్ కంటైన్ ఎసెన్షియల్ మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. ఫ్రూట్స్, వెజిటబుల్ డైట్ ఎక్కువగా తీసుకోండి. ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ తీసుకోండి. ఫ్యాట్స్ కూడా హెల్దీ ఫ్యాట్స్, నట్స్ నుంచి వచ్చే ఫ్యాట్, పీనట్స్ నుంచి వచ్చే ఫ్యాట్, అవి హెల్దీ ఫ్యాట్స్ ఆర్ ప్రిఫరబుల్. ఇవి బ్రాడ్ ఇదనమాట, హెల్ప్ చేయడానికి మనకు ఉపయోగపడతాయి. ఇవన్నీ బ్రాడ్గా ఇవి మనం గుర్తుపెట్టుకుంటే చాలు. ప్రాసెస్ ఫుడ్స్, ఈ రెడ్ మీటు, బేకను, ప్రాసెస్డ్ ఇవన్నీ మీట్ అది అవాయిడ్ చేస్తూ
రెగ్యులర్గా హెల్తీగా సీజనల్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకుంటూ కార్బోహైడ్రేట్స్ ప్రోటీను ఫ్యాటు సమపాళ్ళలో తీసుకున్నట్టయితే మనకి ఏది కంఫర్టబుల్ అయితే అది చేసేయచ్చు.